అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు. ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, పెద్ద ఎత్తున మోసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా పోయినాయి. సెల్ ఫోన్ ఉంటే చాలు, అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి. ఒకప్పుడు రాసి అలిచిపోయేవాళ్ళు లెక్కలు. ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా, ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి. ఒకప్పుడు తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే, అది కూడా అక్కర్లా. ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి. ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు, ఒకప్పుడు 1650 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. 8 నెలలు, సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు. ఈ ప్రభుత్వం వస్తానే ఆ 1600 కట్టాం. ఇంకొక మాట చెప్పాను, 1600 కట్టడమే కాదు, 48 గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా అన్నాను, మేము 4 గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషనర్ అంటే, 4 గంటలకు అవసరం ఏంటి? అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం. రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు, ట్రాక్టర్ని సంతకం పెడతాడు, కంప్యూటర్లో ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి. అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం. మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి. మీరు కంప్లైంట్ చేసి, అందుకే తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. మీరు ఒక పని పెడితే, మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ సాధ్యం, అసాధ్యమేం కాదు. నేనేదో ఏదో మాట్లాడుతాను అనుకోవద్దండి. ఇవన్నీ కూడా వీలవుతాయి, అవన్నీ కూడా చేద్దాం. అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి. ఏదో ఈయననే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలుంటే మీరు ఉపయోగించుకోండి, నాకు సహకరించండి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, జనసేన పార్టీ గాని మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం. దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దగ్గర 35,000 పనులు, 4,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం. ఇలాంటి ఒకటి రెండుగా అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి. మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్లీ కట్టే పరిస్థితికి వచ్చాం. అసాధ్యమైన పని. మళ్లీ దానికి చాలా సమస్యలు వచ్చాయి, అన్ని కూడా రివైవ్ చేశాం. పోయిన నమ్మకాన్ని మళ్లీ ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో గాని కుటుంబంలో కూడా తన మాట వినరు. అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే, ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు, బయట వాళ్ళు మాట్లాడరు, మాట్లాడినా తప్పించుకుంటారు. వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని. అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. అప్పులు ఇచ్చేవాడు లేరు, అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు.
కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తారు దేశంలో. ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం, రాష్ట్రం, పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు. 15వ ఆర్థిక సంఘాన్ని వేశారు, 5 ఏళ్లకు డబ్బులు ఇచ్చారు. అది ఇంకా 2 ఏళ్లు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఉంది. ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు 5 ఏళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు. అంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది, డబ్బులు వస్తాయని. మా వాళ్ళు అడిగితే సార్ 2 సంవత్సరాల డబ్బులు కూడా డ్రా చేసుకొని పోయారు, అది కేంద్రం ఇచ్చేశారు, వాళ్ళని కూడా మెప్పించి తెచ్చేసాడు, అయిపోయింది సార్, ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని. అంటే 2 ఏళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది. అన్ని దొంగ బిల్లులే, దొంగ బుద్ధులే. ఎస్ 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 నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, అన్ని వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ దేశం కానీ ప్రపంచం కానీ మొత్తం కానీ మనం చూస్తే సెంటిమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఆ సెంటిమెంట్సే ఈరోజు మనలందరూ నడిపిస్తుంది, అదే వారసత్వం. ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి కానీ కులానికి కానీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రాంతాలకు ఉంటాయి, అన్ని గౌరవిస్తాం. ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఒక మహనీయుడికి ఈరోజు నివాళులర్పించడానికి మనం సమావేశమయ్యాం. ఒక విధంగా ఆలోచిస్తే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చే విధంగా నేను గాని మా మిత్రులకు గాని అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ, రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి శాశ్వతంగా ప్రతి ఒక్క వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలిసే విధంగా, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్,